ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికి కూడా శుభం తెలియజేస్తూ ఈ వాక్య పరిచయను మనం కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనంలో నుండి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం నుండి 16, 17, 18 వచనాలను చదవగోరుతూ ఉన్నాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. 20వ వచనం. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ప్రభు ఈ పరిశుద్ధ లేఖనం నుండి కుడి వచ్చిన మనందరినీ కూడా దర్శించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఇక్కడ 3 రాజులు, ఇశ్రాయేల్ రాజు నుండి యెహోరాము, యూదా రాజు నుండి యెహోషాపాతు, ఆ రీతిగానే ఎదోము రాజు, ఈ 3 రాజులు కూడా ఏకీభవించి మోయాబీలతో యుద్ధము చేయడానికి బయలుదేరారు. వీరందరూ కూడా బయలుదేరిన తర్వాత ఏ మార్గమున పోదాము అనుకొని వారు ఏం ఆలోచన చేశారంటే, ఎదోము మార్గమున వెళ్దాము అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు ఎదోము మార్గము గుండా బయలుదేరి 7 దినాలు ప్రయాణం చేశారు. ఆ 7 దినాలు ప్రయాణం చేసిన తర్వాత వారికి నీళ్లు దొరకలేదు. 9వ వచనము. ఇశ్రాయేలు రాజును, యూదా రాజును, ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండు వారికిని పశువులకును నీళ్లు లేకపోయేను. కనుక ఆ యొక్క అరణ్యంలో వాళ్ళకి నీళ్లు దొరకలేదు. ఏ విధమైనటువంటి నీటి ఊటలు ఎక్కడా కూడా లేవు. అప్పుడు ఇశ్రాయేలు రాజు అన్నాడు, అయ్యయ్యో, దేవుడు మనలను మోయాబీల చేతికి అప్పగించడానికి మనల్ని కూడా పిలిచినాడు అని తాను పలికాడు. అప్పుడు యెహోషాపాతు ఏమన్నా అంటే, మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తలలో ఇక్కడ ఎవడు కూడా లేడా, ఎవరునూ లేరా అని అన్నప్పుడు, అప్పుడు ఇశ్రాయేలు రాజు యొక్క సేవకులలో ఒకడు అన్నాడు, అయ్యా, ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి షాపాతు కుమారుని ఏలియా ఇక్కడ ఉన్నాడు, ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ 3 రాజులు కూడా ఎలీషా దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఎలీషా ఇశ్రాయేల్ రాజును చూడగానే ఏమన్నా అంటే, నీ తల్లిదండ్రులు ఉంచుకున్నటువంటి ఆ ప్రవక్తల ఎద్దుకు వెళ్ళిపో. భక్తిహీనులు మీరు, మీ ముఖం చూడడానికి కూడా నాకు మనస్సు లేదు. అయితే యెహోషాపాతును బట్టి, యెహోషాపాతును నేను గౌరవిస్తున్నాను కనుక నేను మీ మాట వినడానికి ఇష్టపడుతున్నాను, లేకపోతే నేను చూచుటకు కూడా నేను లక్ష్య పెట్టను అన్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, చక్కగా వీణ వాయించగలవు కానీ తీసుకొని రమ్మన్నాడు. ఆ వాయిద్యగాడు వీణ వాయించుచుండగా యెహోవా హస్తము, దేవుని యొక్క బలము, దేవుని ఆత్మ ఎలీషా మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కును పలికాడు. ఏమన్నా అంటే, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ప్రభు ఏం చెప్తున్నా అంటే, గాలి ఉండదు, వర్షం ఉండదు, కానీ ఈ లోయంతా కూడా నీళ్లతో నింపబడుతుంది. మీరు, మీ పశువులు, మీ మందలు కూడా ఈ నీళ్లు త్రాగవచ్చు అని చెప్పాడు. అప్పుడు వారు దేవజనుని యొక్క మాట చొప్పున వాళ్ళు ఏం చేశారంటే గోతులు త్రవ్వారు. తెల్లవారి ఉదయకాల నైవేద్యం అర్పించే సమయంలో ఎదోము మార్గం గుండా నీళ్ళు వచ్చేసి ఆ లోయలన్నీ నిండిపోయినాయి. అంత అద్భుత కార్యాన్ని దేవుడు వారి పక్షంగా జరిగించాడు. అప్పుడు వారు, వారి పశువులు, సైనికులు, మరి మందలు నీళ్లు త్రాగడమే కాదు, కానీ ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు ఈ నీళ్ల మీద పడగానే ఈ నీళ్లు మోయాబీలకు రక్తముగా కనబడ్డాయి.
2 కారణాలు అయి ఉండవచ్చు. ఆ నేల ఎర్రని నేల కాబట్టి ఆ నీళ్లు ఎర్రగా కనపడ్డాయి. రెండవది, సూర్యుడు కూడా ఉదయించినప్పుడు, ఆ నీళ్ళ మీద ఉదయించినప్పుడు ఆ నీళ్లు ఎర్రగా కనపడ్డాయి. అప్పుడు మోయాబీలు అనుకున్నారు, ఇదిగో ఈ 3 రాజులు ఒకరినొకరు చంపుకున్నారు కనుక మనం వెళ్ళి వారి దగ్గర దోపుడు సొమ్ము పంచుకుందామని మోయాబీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు ఈ 3 రాజుల యొక్క సైనికులు మోయాబీలను హతము చేశారు. ఆ రీతిగా వారి విజయం పొందినట్లుగా ఈ అద్భుతమైనటువంటి కార్యంలో మనం చూస్తున్నాం, ప్రభు చేసినటువంటి కార్యం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మానవుడు ఎంత నిస్సహాయుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడు తనకు సంపూర్ణమైన బలం ఉన్నప్పుడు 3 రాజులు, 3 సేనాధిపతులు, విస్తారమైన సైన్యము అంతా కూడా వారికి ఉన్నది. ఇప్పుడు వీరందరూ కూడా యుద్ధానికి బయలుదేరి వచ్చారు. ఒక్కసారిగా ముందుకు సాగడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోయింది. అందరూ ఆగిపోయారు. ఏమైందంటే నీటి యొక్క కొరత. ప్రియులారా, యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి భారం మోయడానికి. కానీ ఇప్పుడు వారికి కావాల్సిన నీటి చుక్క లేదు. 3 రాజులు ఉన్నారు, అధికారం గల వారిగా ఉంటున్నారు. ఈ 3 రాజులు మేఘానికి ఆజ్ఞాపిస్తే ఒక్క చుక్క కూడా రాదు. వారి చేతులు ఏమి లేదు, వారు నిస్సహాయులు. సైన్యంలో మహాబలాఢ్యులు ఉంటున్నారు. వారి బలమంతా ఉపయోగించి ఆకాశం నుండి ఒక చుక్క నీరు కూడా తీసుకురాలేరు. ప్రియులారా, మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క శూరత్వము, మానవుని యొక్క ఐశ్వర్యము దేనికి నీ పనికి రాకుండా పోయినాయి. ఇప్పుడు వారు దేవుని మీద ఆధారపడడం తప్పక మరొక అవకాశం వారి జీవితంలో లేదు. ప్రియులారా, ఈ నవీన చరిత్రలో కూడా మనం చూసినప్పుడు వియత్నాం వారిలో, అంటే వియత్నాంతో అమెరికా యుద్ధం చేసినప్పుడు అమెరికా సైనికులకు నీరు దొరకక వారు వరి పొలాల్లో ఉండే నీరు త్రాగినారు. ఈ వరి పొలాల్లో ఉండేటువంటి నీరు కలుషితమైంది. ఎందుకంటే వారు ఎరువుగా మనుషుల యొక్క మలాన్ని ఉపయోగిస్తారు వియత్నాంలో. ఆ రీతిగా నీరు కలుషితమైపోయి అనేక మంది సైనికులు జబ్బు పడిపోయారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి కొంతమంది చనిపోయారు. కనుక నీరు అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనం చూస్తున్నాం. 1967వ సంవత్సరంలో ఇస్రాయేల్కు ఈజిప్ట్ వారికి సీనా అరణ్యంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఐగుప్తు సైనికులు అనేకులు చనిపోయారు. కారణం ఏంటంటే బుల్లెట్ కూడా లేకుండానే చనిపోయారు. ఆ అరణ్యములో నీరు వారికి దొరకక వారు అలిసిపోయి శరీరంలో ఉండే నీరంతా ఆవిరైపోయి ఆ రీతిగా చచ్చిపోయారు. ఇశ్రాయేలు సైనికులు ఎడారిలో యుద్ధం వస్తుందేమోనని ముందుగానే వారు దినమంతటిలో 1 లీటర్ నీటితో ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా యుద్ధం చేయాలనేది వారు అభ్యాసం చేశారు సీనాయి అరణ్యంలో. కనుక వారు 1 లీటర్ నీటితో వారు సర్వైవ్ అయ్యారు. ఈజిప్ట్ వారికి అనుభవం లేదు. అనేక మంది సైనికులు చనిపోయారు. ఇది చరిత్ర. కనుక ప్రియులారా, యుద్ధ భూమిలో ఆయుధాలు లేకపోతే ఇంకా అనేకమైనటువంటి కుయుక్తులు, యుక్తులు, వీటన్నిటికంటే అత్యంత అవసరమైనటువంటిది నీరు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ 3 రాజుల యొక్క జ్ఞానము కానీ, వారి యొక్క శౌర్యము కానీ, వారి యొక్క బలము కానీ దేనికి పనికి రాకుండా పోయినాయి. ఎలా ఉన్నదంటే, ఒక పెద్ద గాలి వీస్తూ ఉంటే, హరికేన్ అనుకోండి, అలాంటి గాలి వీస్తుంటే ఒక ఎండిన ఆకు ఏ రీతిగా కొట్టుకొని పోతుందో ఆ రీతిగా ఈ 3 రాజుల యొక్క సైనికులు, ఈ 3 రాజులు కూడా ఏ మాత్రం కూడా ఆ ఎండిన ఆకు కంటే ఏ మాత్రం కూడా నిరీక్షణ లేని వారుగా, ఏమి చేయలేని వారుగా అయిపోయినారు. మానవుని యొక్క బలహీనత చూసారా? మనం ఎంత నిస్సహాయకులమో మనం ఎరగవలసిన వారిగా ఉంటున్నాం. అన్నీ చక్కగా జరిగినప్పుడు నా జ్ఞానం అంటాం, అన్నీ చక్కగా జరిగిన నా శౌర్యం అంటాం. కానీ ఏదైనా అనుకున్న దానికి భిన్నంగా జరిగితే మనం ఏమీ చేయలేమనే విషయాన్ని
ఎరగవలసిన వారిగా మనం ఉంటున్నాం ప్రియులారా. మరి ఇప్పుడు ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, మనల్ని మోయాబీల చేతికి అప్పగించడానికి యెహోవా దేవుడు మనల్ని వారి ఎద్దుకు తీసుకొచ్చాడు. చూడండి, భక్తిహీనుడైనటువంటి రాజు ఏమంటున్నాడు, తన యొక్క తప్పిదాల వలన కలిగినటువంటి నష్టాన్ని దేవుడు తీసుకొచ్చాడని చెప్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ఇబ్బంది కలగజేశాడు అంటున్నాడు. మరి కొంతమంది విధి నిర్ణయము అంటారు, అంటే వారి యొక్క తప్పిదాలను దాచిపెట్టుకోవడానికి విధి నిర్ణయము అని పలుకుతూ ఉంటారు. ప్రియులారా, ఇది మానవుని యొక్క గర్వం. తనేమో చక్కగా జరిగితే ఇది తన యొక్క గొప్పతనముగా భావిస్తాడు. అది గొప్పగా జరిగితే తన యొక్క బలం అంటాడు, లేకపోతే దేవుడు విరోధంగా చేసి అంటాడు. కానీ తన యొక్క తప్పిదాన్ని మాత్రం ఒప్పుకోడు. ఇది మానవుని యొక్క గర్వం. అయ్యో, మనం తప్పిదము చేసినాము, మనం బయలుదేరే ముందు దేవుని దగ్గర విచారణ చేయలేదు కదా, ఏ మార్గంలో వెళదామని మనలో మనం అనుకుని తీర్మానం చేసుకున్నామే కానీ దేవా మేము ఏ మార్గం గుండా వెళ్ళాలని అడగలేదే. చూడండి, యెహోషాపాతు సైతము ఆరంభంలో దేవుని యొద్ద విచారణ చేయలేదు. ఇప్పుడు నీటి కొరత ఏర్పడినప్పటికీ భక్తిపరుడు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కనుక అప్పుడైనా అతనికి ఒక మెలుగు వచ్చింది. మనము విచారణ చేయటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇచ్చట లేడా? అనేక సార్లు మన యొక్క కష్టకాలంలో, మన శ్రమలలో మనము దేవుని వైపు మళ్ళుకుంటాం. అందుకని మనకు కలిగేటువంటి అనేకమైన శ్రమలు ఆశీర్వాదకరమైన విషయాన్ని మనం ఎరగవలసిన వారుగా ఉంటున్నాం. మన యొక్క కష్టాల్లో, మనకు తుఫాన్లు కలిగినప్పుడు, మనకు రోగాలు కలిగినప్పుడు, మనకు ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, ఇంకా అనేక రకాలైనటువంటి శ్రమలు గుండా మనం పోయినప్పుడు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే దేవుని వైపు నెడతాయి, దేవుని వైపు చూడడానికి తీసుకెళ్తాయి. కనుకనే వీటిని ఏమంటామంటే ఆశీర్వాదకరమైనటువంటి సమస్యలు అని చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఉంటే, కామ్ అండ్ క్వైట్గా ఉంటే మనం పట్టించుకోము. మనం ఏమాత్రం కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునికి సమీపంగా వెళ్ళడానికి, దేవునికి మొరపెట్టడానికి మనం కోరుకోం. కనుక దేవుడు మన జీవితంలోనికి ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు మనము దేవుని స్తుతించవలసిన వారిగా ఉంటున్నాం. ఇప్పుడు 3 రాజులు ఎలీషా యొక్క గుడారం మీద నిలబడ్డాడు. ప్రియులారా, ఈ 3 రాజులు ఎప్పుడు కూడా ఎలీషా ప్రవక్త ఎలీషాను ఎన్నడూ వారు గుర్తించలేదు, ఎన్నడూ వారు గౌరవించలేదు. ప్రవక్త ఎలీషా ఎవరికి తెలియకుండా ఒక మారుమూల ప్రాంతంలో నివాసం చేస్తూ తాను దేవుని యొక్క కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. తనేమి ఆడంబరం కలిగిన వాడు కాదు, తనేమి ప్రకటనలు చేయించుకున్నవాడు కాదు. తన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి తన గురించిన అడ్వర్టైజ్మెంట్స్ ఏమీనూ లేవు. కేవలము దేవుని మీద ఆధారపడి దేవుని మహిమ కొరకే తన కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు ప్రవక్త అయినటువంటి ఎలీషా. ఈ రాజులు ఎన్నడూ కూడా ఎలీషా యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించిన వారు కారు. మనం అనుకోవచ్చు యుద్ధభూమిలోనికి ఎందుకు వచ్చాడని. అవును, ఎలీషా తనంతట తానుగా ఈ యొక్క సైన్యాన్ని వెంబడిస్తూ వచ్చాడు. అది దేవుని యొక్క అనాది సంకల్పం, ఆయన ప్రణాళిక. ఆయన ఒక గుడారం వేసుకొని ఉన్నాడు ఆ క్యాంపులోనే. అందరికీ తెలియదు ఎలీషా ఎవరో, ఒక సేవకునికి తెలుసు. ఇలాంటి సేవకులు ఉండడం వలన ఎంత ధన్యత, ఇలాంటి నిజముగా వీళ్ళు గొప్ప ఆలోచనకర్తలు వీరు. ఇశ్రాయేల్ రాజు యొక్క సేవకులు ఒకడున్నాడు, ఇక్కడ ఎలీషా ఉన్నాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసినవాడు. ఎంత సామాన్యమైన పని చేశాడో చూడండి. కానీ దేవుడు తనలను ఎంత ఉన్నతమైన స్థానంలోనికి హెచ్చించాలనో ఆ గడియ వచ్చి ఉన్నది. దేవుడు ఎప్పుడు ఎవరి దగ్గర ఏ సమయంలో ఏ రీతిగా తన సేవకులని ఘనపరచాలనో ఆయన ఎరుగును. 3 రాజులు వచ్చి ఆ గుడారం మీద నిలబడ్డారు. ఈ రాజులూరు ఎలీషాను ఆర్మీ చాప్లైన్గా నియమించుకోలేదు. అనేక దేశాల్లో ఆర్మీ కొరకై ఆ గురువులు ఉంటారు. ఆయా మతాలకు సంబంధించిన గురువులుండి వారికి ప్రోత్సాహం ఇస్తారు, ధైర్యపరుస్తూ ఉంటారన్నమాట. వారు దిగులు విచారం కలిగినప్పుడు వారిని ధైర్యపరిచేవారుగా ఉంటారు. వీళ్ళని చాప్లైన్స్ అంటారు. ఈ రాజులు ఎవరు కూడా ఎలీషాను చాప్లైన్గా నియమించుకోలేదు. ఎలీషా గురించినటువంటి సంగతే వారికి తెలియదు. అలాంటి వారి వీరు వాళ్ళ యొక్క రాజదర్పమును
వారి అధికారమును చూసుకునేవారే కానీ దైవికమైనటువంటి శక్తిని కానీ దైవ శక్తి కలిగిన ప్రవక్తను కానీ వారు ఇంచిన వారు కాదు, హెచ్చించిన వారు కాదు, ఘనపరిచిన వారు కాదు. అయితే దేవుడు తన సేవకుని ఏ రీతిగా హెచ్చించాలో ఎరిగినవాడు. ఇప్పుడు 3 రాజులు వచ్చి చేతులు కట్టుకొని ఎలీషా గుడారం మీద నిలబడ్డారు. కనుక ఇప్పుడు ఎలీషా అన్నాడు ఇశ్రాయేల్ రాజును చూసి, భక్తిహీనుడైనటువంటి రాజు, వాని యొక్క తల్లిదండ్రులు బహు దుర్మార్గులు, అహాబు, యెజెబెలు. ఎలీషా యొక్క గురువైన ఏలియా వారిని చూస్తే తట్టుకోలేడనమాట. వారి యొక్క భక్తిహీనతను బట్టి జీవము గల దేవుని కొరకైన రోషము గలవాడై వారిని ఎదిరించినటువంటి ధైర్యశాలి అయినటువంటి ప్రవక్త ఏలియా. మరి ఎలీషా కూడా వారిని చూడగానే తను తట్టుకోలేకపోయాడు. వారి దుర్మార్గపు క్రియలు, వారి యెహోవా ప్రవక్తలను చంపించినటువంటి ఆ కార్యాలు, బయలుదేవత ఆరాధన ఇశ్రాయేలు దేశంలో తీసుకొచ్చినటువంటి ఆ యొక్క దుస్థితిని అంతా చూచినప్పుడు ఎలీషా తట్టుకోలేకపోయాడు. అయినను ఏమన్నా అంటే దైవభక్తి నుండి ఎలీషాను బట్టి నేను ఈ సమయంలో మీ కొరకు దేవుని యొద్ద విచారణ చేస్తాను. ఇప్పుడు ఎలీషా యొక్క మనసు చాలా కలవరం చెందిపోయింది. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజును బట్టి. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్కు తన ద్వారా రావడం కష్టమనే విషయాన్ని ఎరిగి ఏమన్నా అంటే వీణ వాయించగలవారిని ఒకరిని తీసుకొని రమ్మన్నాడు. ఏ ఆసాపు, ఏ హేమాన్ లాంటి వాడు, ఇశ్రాయేలు మొదటి గాయకుడైనటువంటి దావీదు వంటి వారు ఎవరో ఒకరు సైన్యంలో ఉంటారు తప్పనిసరిగా. అలాంటి మొదటి గాయకుడు వచ్చినప్పుడు సియోను గీతాల్లో ఒకటి పాడు, దావీదు కీర్తనలో ఒక కీర్తన పాడు అని ఆ రీతిగా కోరినప్పుడు వాడు ఎంతో మధురంగా వీణ వాయించి దావీదు వలె వీణ వాయించి చక్కగా పాట పాడాడు. ఎప్పుడైతే పాట పాడినాడో యెహోవా వాక్కు ఎలీషా ద్వారా బయటకు వచ్చింది. అంటే తన ఆత్మ నిమ్మళపరచగా మిక్కిలి నిమ్మళమైనటువంటి మెల్లనైనటువంటి స్వరము దేవుడు ఎలీషాకు వినిపించాడు. అప్పుడేమన్నా అంటే యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆ రీతిగా యెహోవా యొక్క వాక్కు తన దాసుడండి ప్రవక్త ద్వారా వారికి ఇవ్వబడింది. ఆ రీతిగా వారి విధేయత చూపించారు. మరుసటి దినాన విస్తారమైన నీళ్ళన్నీ కూడా ఆ గోతులు నింపినాయి. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మన జీవితాలకు మనం అన్వయించుకుందాం. ఈ 3 రాజుల వలె మనం కూడా ఉన్నాం ప్రియులారా. ప్రతి క్రైస్తవ సంఘం కూడా ఆ రీతిగానే ఉన్నాం మనం. ఇక్కడ 3 విషయాలు మనం చూద్దాం. మనము ఈ రాజుల వలె నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రవక్త సెలవిచ్చినట్లుగా మన యొక్క విధిని, మన యొక్క పనిని మనము నెరవేర్చవలసిన వారిగా ఉంటున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభువు ఆయన పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రభు ఎప్పుడు కూడా ఒకే విధానంలో పని చేయడు. మనం చెప్పినట్టుగా ఆయన ఎప్పుడు పని చేయడు ప్రియులారా. ఆయన పనిచేసే విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇప్పటి అవసరత వరకే కాదు దేవుడు మనతో మాట్లాడేది. ఇప్పుడు అవసరత తీర్చడం మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత రాబోయేటువంటి మరి ఇంకా ఎక్కువైన అవసరత కొరకైనా సిద్ధపాటును, ఆశీర్వాదాన్ని దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అనేకసార్లు మన ప్రస్తుత సమస్య తీరిపోతే చాలు అని అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు ఆ రీతిగా కాదు. ఈరోజు అవసరత తీర్చడమే కాకుండా ఆ తర్వాత రాబోయేటువంటి అవసరత కొరకు కూడా మనం సిద్ధపరిచేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ 3 రాజుల యొక్క సైన్యము కూడా ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే వారు దప్పికతో ఉన్నారు. దేవుని యొద్ద నుండి వారికి సహాయము దొరకకపోతే వారు చచ్చిపోవడం తప్పగా మరి ఇంక ఏ ఆధారం కూడా, మరి ఏ విధమైనటువంటి అవకాశం కూడా వారికి లేదు. ఇది వారి యొక్క స్థితి.
ప్రియమైన సహోదరుడా సహోదరులారా, మన యొక్క స్థితిని కూడా మనం చూసినప్పుడు ప్రతి క్రైస్తవుడు కానీ ప్రతి క్రైస్తవ సంఘము కానీ మనము సంపూర్ణముగా దేవుని పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడవలసిన వారిగా ఉంటూ ఉన్నాము. ఇక్కడ ఈ నీరు పరిశుద్ధాత్మ దేవుని గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేక సార్లు మనం ఏమి చేయవలనో పాలుపోలేని స్థితిలో ఉంటాం. వ్యక్తిగతంగా కానీ కుటుంబాలుగా కానీ సంఘంగా కానీ మనము ఏ విధమైన ముందుకు సాగలేని వారుగా, ఏ విధమైన సహాయం లేని వారుగా ఉంటూ ఉంటున్నాం. అలాంటి సమయంలో మనము సంపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడవలసిన వారిగా ఉంటూ ఉన్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మనము పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యాన్ని, పరిశుద్ధాత్మ యొక్క సంచారమును, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మన జీవితాల్లో మనం కలిగి ఉండడం ద్వారానే మనము ఏమైనా చేయగల వారంగా ఉంటున్నాం. లేకపోతే మనం ఏమీ చేయలేము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన యొక్క భక్తి ఇది మెకానిక్స్ లాంటిది కాదు, యాంత్రిక శాస్త్రం కాదు. ఇది యంత్రం అయితే ఒక యంత్రం తయారైందంటే దానిలో మనం ఫ్యూయల్ నింపితే ఏ దేశానికి తీసుకెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్ళినా అది పని చేస్తూనే ఉంటుంది. అలాంటివి ఎన్నైనా తయారు చేయవచ్చు. కానీ మన యొక్క భక్తి అలాంటిది కాదు. ఇది యాంత్రికమైనది కాదు. ఇది మెకానిక్స్ కాదు, డైనమిక్స్ కాదు, స్టాటిక్స్ కాదు, లేదా హైడ్రోస్టాటిక్స్ కూడా కాదు. ఇది నీటి ద్వారా జరిగేటువంటి కార్యాలు కాదు. ఇవన్నీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. బలము చేతను శక్తి చేతను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. జకరియా 4:6 మనం ఆ మాట చూస్తూ ఉంటున్నాం. బలము శక్తి చేత మనము దేవుని కార్యములను జరిగించలేము. దేవుడు ఆత్మ, ఆయన కార్యములన్నీ కూడా ఆత్మ సంబంధమైనవే. ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు మనలో మన ద్వారా జరిగించబడాలంటే ప్రియులారా ఒకే ఒక విధానము, ఆత్మ ద్వారానే ఇది సాధ్యమవుతూ ఉన్నది. మరి మన యొక్క భక్తి తెలివితేటలకు సంబంధించింది కాదు. ఈ తెలివితేటలకు సంబంధించినట్లయితే ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప గొప్ప జ్ఞానులను తీసుకుని వచ్చి వారి చేతి కార్యాలు జరిగించవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇంటెలెక్చువలిజం. మరి మన యొక్క విశ్వాసము మనుషుని యొక్క జ్ఞానం బట్టి కానీ, మనుషుని యొక్క పెదవుల నుండి వచ్చేటువంటి ఆ ప్రావీణ్యము, ఎలక్వెన్స్ని బట్టి, ఆ మాటలో ఉన్న చాతుర్యాన్ని బట్టి కలిగేటువంటి కార్యము కాదు. దేవుని శక్తి మీదనే ఆధారపడినటువంటిది మన భక్తి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు మన అంతరంగములో ఆయన నివాసము చేయకపోతే మన యొక్క భక్తి వేషధారణ మాత్రమే. పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో నివాసం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? ఆయన మీలో నివసించును, ఆయన మీతో ఉండును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటను యోహాను సువార్తలో మనం చదువుతూ ఉంటున్నాం. ఆయన చెప్పి ఉన్నాడు, ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. అప్పుడే మన యొక్క భక్తికి విలువ ఉన్నది. మన భక్తి అప్పుడే అది శ్రేష్టమైనదిగా ఉంటూ ఉన్నది. కనుక ప్రియులారా, మొత్తమైపోయినటువంటి మన యొక్క ప్రాణమును బ్రతికించేటువంటిది జీవము గల దేవుని ఆత్మ. అంత మాత్రమే కాదు, రక్షించబడిన తర్వాత మనలను ఉజ్జీవింపచేసేటువంటి ఆయన ఆత్మ. ప్రియులారా, రక్షణ పొందిన తర్వాత కూడా మనంతరం మనము ఏమీ చేయలేం. మనము పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమైండగా ఆయన మనలను బ్రతికించినాడు. పరిశుద్ధాత్ముడు తన యొక్క జీవం ఇచ్చి మనల్ని బ్రతికించినాడు. బ్రతికించిన తర్వాత మన నూతన పరుచుల కొరకును, మనను ఉజ్జీవింపచేయుటకును దినదినమును మనం పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడవలసిన వారిగా మనం ఉంటున్నాం. ప్రియులారా, రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తిని లేక ఒక ప్రాణమును పరలోకము కొరకు సిద్ధపరిచేటువంటి పరిశుద్ధాత్ముడు, మనుషులము కాదు. అంతేకాదు,
ఒక విశ్వాసికి జీవితంలో నుండి పాపమును బయటికి బయటికి నెట్టివేసేటువంటిది పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది దైవికమైన కార్యము. ఒక వ్యక్తిని పరలోకమునకు సిద్ధపరచునదిను, రక్షించబడిన తర్వాత మన జీవితం నుండి పాపమును బయటికి నెట్టివేసేది ఇది దేవుని యొక్క కార్యం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడే మనం ఆయన మీద ఆధారపడేవారుగా ఉంటున్నాం. కృంగిపోయిన ఒక క్రైస్తవుని పైకి లేవనెత్తేటువంటిది, వడిలిన చేతులను బలపరిచేటువంటిది, సడలిన మోకాళ్ళను, బలహీనమైన మోకాళ్ళను బలపరిచేటువంటి వాడు, కుంటికాలు బెణకగా బాగుపడినట్లుగా చేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక సంఘములో రకరకాల వ్యక్తులు ఉంటారు. కృంగిపోయిన వారు, దిగులు చెందిన వారు, ఆయా ఇబ్బందుల్లో ఉన్నవారు, వడలిన చేతులు, బలహీనమైన మోకాళ్ళు, బలహీనమైన పాదములు, నడవడానికి కూడా శక్తి లేని వారు. అలాంటి వారందరినీ శక్తిమంతులుగా చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ మాట మనకు అర్థమవుతుంది. హెబ్రీ 12:12 కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు బెణకగా బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునడి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యాలు చేసేవాడు. అంతేగాని మనంతటా మనం ఏమీ చేయలేమనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక విశ్వాసి ప్రభు మీద ఆధారపడడం 100% అవసరమైతే సంఘము, స్థానిక సంఘము ప్రభు మీద ఆధారపడడం అనేటువంటిది 1000 అవసరం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15:5 అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. ఒక దైవజనుడు సంఘంలో ఉన్న వారిని అడిగాడు, అయ్యా, దేవుని యొక్క పనిలో పరిశుద్ధాత్ముడు 95% పనిచేస్తే మనం 5% పనిచేసేవారుగా ఉన్నాము అని చెప్పాడు. చెప్పి పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం ఎంత పని చేస్తామో, బాగా గణిత శాస్త్రంలో ప్రావీణ్యం కలిగిన అలాంటి వాళ్ళందరూ అంటున్నారు, వెంటనే 5% అన్నారు. దైవభక్తి కలిగినటువంటి 2-3 సహోదరులు, 2-3 బ్రదర్స్ ఏమన్నారంటే 0 అన్నారు. పరిశుద్ధాత్ముడు 95% కార్యం చేస్తే మనం 5% చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు లేకపోతే మనము 0. వీఆర్ నథింగ్. ఈ విషయాన్ని మనం ఎరగవలసిన వారిగా ఉంటున్నాం. మనం ఎరగకపోయినట్లయితే మనము ఆత్మచేత నడిపించబడలేము, నింపబడలేము. ఆయన మనకు తోడుగా ఉండకపోతే, ఆయన మనం బలపరచకపోతే మనం ఎలాంటి వారమో తెలుసా? ఆర్కిటిక్ మహాసముద్రంలో ఆ మంచులో కూరుకుపోయినటువంటి ఒక ఓడవలే ఉంటాం. చల్లగా ఉంటుంది, ఏ కదలిక ఉండదు, ఏ సంతోషము ఉండదు, ఏ విధమైన జీవం కూడా ఉండదు. అయితే వెచ్చని గాలి ఆరంభమైతే, సూర్యుడు ఉదయిస్తే, ఆ సూర్యుని యొక్క వెలుగుకు ఈ మంచు కరిగిపోతూ ఉంటే, ఆ రీతిగా క్రమక్రమేణా ఇప్పుడు ఆ ఓడ కదులుతుంది. ఆ రీతిగా అనేకసార్లు మనము చల్లగా ఉంటాం, సంతోషం లేని వారిగా ఉంటాం, జీవం లేని వారి వలె కనబడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి చేత, తన యొక్క కాంతి చేత, నిత్య సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాంతి మన మీద ప్రకాశించినప్పుడు మనలో ఉండేటువంటి ఆ చల్లదనం పోయి మనలో వెచ్చదనం తీసుకుని వస్తాడు ఆయన కొరకు మనము వెచ్చగా జీవించేటువంటి ఆ సామర్థ్యాన్ని ప్రభు మనకు కలిగిస్తాడు. కనుక ఈ రీతిగా ప్రభు యొక్క ఆత్మచేత మనం నింపబడడానికి మనం ఏం చేయాలంటే, మనము మన యొక్క స్వార్థం విషయంలో ఖాళీ చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. మన గురించి మనమే చెప్పుకోవడం, మనల్ని మనమే హెచ్చించుకునే వారిగా ఉండడము, ఆ రీతైన స్థితిలో ఉంటే పరిశుద్ధాత్మనికి స్థానం లేదు. కనుక ఏంటంటే, ఎప్పటికప్పుడు మన జీవితంలో ఉండే స్వార్థము, దాన్ని ఖాళీ చేసుకునే వారిగా ఉండాలనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం.
మాంస సంబంధమైన బాహువు మీద మనము ఆధారపడే విషయంలో సంపూర్ణముగా వైదొలిగిపోవాలి. అనేక సార్లు అధికారుల మీద, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద ఆధారపడి మనం సేవ చేయాలనుకుంటున్నాం. ఎంత పొరపాటు చూసారా అండి? కైసరు క్రీస్తుకు సహాయం చేయగలడా? క్రీస్తుకు కైసరు యొక్క సహాయం అవసరమా? ఈనాడు అనేక సార్లు మనము కైసరు యొక్క సహాయం తీసుకొని దేవుని సేవ చేయాలనుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మనకు అవసరం లేదు ప్రియులారా. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటే, ఆయన యందు దృఢమైన విశ్వాసం మనల్ని శక్తిమంతులుగా చేస్తుంది. ప్రభుత్వం మనతో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు. వారి యొక్క సహాయం మనకు అవసరం లేదు, కానీ వారు మనతో జోక్యం చేసుకుంటా ఫెయిర్ ఫీల్డ్ అంటే ఏంటంటే మంచి వాతావరణం మనకు కల్పిస్తే చాలు. మన అవసరాలు తీర్చేవాడు ప్రభువు, మనల్ని ఉజ్జింపజేసేవాడు ప్రభువు, మన ద్వారా ప్రభువు అద్భుతాలు చేసేవాడిగా ఉంటున్నాడు. కనుక కైసర్ యొక్క సహాయము క్రీస్తుకు అవసరము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని యొక్క సర్వశక్తి నీ ద్వారా నా ద్వారా పని చేయనట్లుగా మనము సిద్ధపరచుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. మన యొక్క ప్రాచీన స్వభావమునకు అంతము కలిగే వరకు, అనగా దినదినము మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడుతూ చంపబడుతూ ఉన్నప్పుడే క్రీస్తు యేసు సంబంధం శరీరం దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నారు. ఆ రీతి అయిన అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ, ఆయన జీవము, ఆయన శక్తి మనలో ప్రవహిస్తుంది. మనలో ప్రాచీన పురుషుడు పనిచేస్తూ ఉంటే దేవుని యొక్క జీవం ప్రవహించదు, దేవుని యొక్క శక్తి మనలో ప్రవహించదు. కనుక మొట్టమొదటి విషయాన్ని మనం చూసినాము, మన నిస్సహాయత, మనం ఏమీ చేయలేని వారము. కేవలము పరిశుద్ధాత్మని మీద ఆధారపడడం ద్వారానే ఆయన మన యందు మన ద్వారా తన యొక్క కార్యాలు జరిగించి ఆయన మహిమపరచబడేవాడిగా ఉంటాడు. మన యందు ఆయన మహిమపరచబడాలని కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితుడా, మనం ఖాళీ చేసుకుందాం, మన స్వార్థాన్ని తీసివేసుకుందాం. మాంస సంబంధమైన బాహువుల మీద ఆధారపడవద్దు, దేవుని మీద ఆధారపడదాం. మన అవసరాల కొరకు దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క పరిచర్య, ఆ పరిచర్యలోని విశేషం ఏంటో మీకు తెలుసు కదా. ఎన్నడూ ఏ మనిషి దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా చేయి చాచలేదు. ఆయన ఒకసారి అమెరికాకు పోయినప్పుడు ఆయన వాక్య పరిచర్య చేసిన తర్వాత ఒక గొప్ప బిలియనీర్ ఆయన ముందుకు వచ్చేసి ఒక ఖాళీ చెక్ ఆయన చేతికి ఇచ్చాడు. నువ్వు తీసుకువెళ్ళు, నీకు ఎంత రాసుకోవాలో అంత రాసుకో, ఇండియాలో పరిచర్య చెయ్యి అని అంటే భగత్ సింగ్ గారు చాలా మర్యాదపూర్వకంగా ఆయన చెక్కును వద్దని చెప్పి, మీరు మా కొరకు ప్రార్థన చేయండి చాలు అని చెప్పి ఆయన అతను మర్యాదపూర్వకంగా అతనితో మాట్లాడినాడు. ప్రియులారా, ఆయన ఎంత సేవ చేసినాడు, ఎన్ని వేల మందికి ఆహారం అందించినాడు, ఎన్ని వేల స్థలాల్లో దేవుని యొక్క మందిరాలు, సంఘములు కట్టబడినాయి. ఎవరిచ్చినారు? కైసరు ఇవ్వలేదు, ఇది క్రీస్తు ప్రభు ఇచ్చినాడు. ఈనాడు మనం దారి తొలగిపోయినాము ప్రియులారా, దారి తొలగిపోతున్నాము. భూ సంబంధమైనటువంటి రాజుల దగ్గరికి వెళ్తున్నాము, వారి యొక్క సహాయం కొరకు చేతులు చాస్తున్నాం. మనం ఖాళీ చేసుకుందాం. మన ప్రాచీన పురుషుడు దినదినము సెలవు వేయబడుతూ, వాడు చంపబడుతూ ఉన్నప్పుడు, నూతన పురుషుడు మన యందు అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు దైవ శక్తి, దైవ జీవం మనలో ప్రవహిస్తుంది. ఇలా రెండవదిగా మనం చూసుకుందాం. ప్రవక్త ఎలీషా అన్నాడు, మీరు ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. ఇప్పుడు ఇది మన యొక్క కర్తవ్యము, మన యొక్క డ్యూటీ, మన యొక్క పని అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నీటిని నిల్వ చేయడానికి చెరువులు కావాలి, కుంటలు కావాలి. లేకపోతే ఏ రీతిగా ఈ చూడండి, ఇప్పుడు మనకు వర్షాకాలం, వర్షాలు కురుస్తూ ఉన్నాయి కదా, ఈ వర్షపు నీరు నిల్వ చేయడానికి చెరువులు ఉన్నాయి, పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయి. ఆ రీతిగా దేవుడు
ఆశీర్వాద వర్షాన్ని పంపించినప్పుడు, ఆశీర్వాద జలం ప్రవహించినప్పుడు దానిని మనము దాచుకున్నటకు, నిల్వ చేసుకున్నటకై మనము గోతులను త్రవ్వవలసిన వారిగా ఉంటున్నాం. కీర్తన 84:6 మనం చూసినప్పుడు, వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు, అక్కడ బావులు త్రవ్వదురు. ఆంగ్ల భాషలో ఆ రీతిగా ఉన్నది. అక్కడ బావి త్రవ్వాలి. బాకా లోయ, ఏడ్పు లోయ, దుఃఖములో, శ్రమలో మనం బావి త్రవ్వాలి. ఆయన తొలకరి వాళ్ళతో దాన్ని నింపును. ఇక్కడ 2 మాటలు చూస్తున్నాం. మానవుని యొక్క కర్తవ్యం, మ్యాన్స్ బిజినెస్ టు డిగ్ ద వెల్. బావి త్రవ్వడం అనేది మానవుని యొక్క కర్తవ్యం. దేవుని యొక్క కర్తవ్యం ఏంటంటే ఆ త్రవిన బావిని నీళ్లతో నింపుట. కొంతమంది సోమరులు ఉంటారు, రానివయ్యా నీళ్లు, అప్పుడు చూసుకుందామలే బావి, అప్పుడు తవ్వుదామలే అంటారు. ఎంత విచారకరమైన పరిస్థితి చూసావా? అది దేవదూషణ అవుతుంది. నీవు సిద్ధపరచుకోకుండా ఏ రీతిగా దేవుడి తన యొక్క ఆశీర్వాదం మనం కోరగలవు ప్రియులారా. కనుక పరిశుద్ధాత్మని యొక్క ఆశీర్వాదమును మనము పొందినట్లుగా మనము సిద్ధపరచుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. అదే గోతులు త్రవించడము మనం సిద్ధపరచుకోవాలి ప్రియులారా. మరి చూడండి, పూర్వకాలంలో ఇలాంటి డ్యామ్స్ లేవు, నాగార్జున సాగర్ డ్యామ్ లాంటి డ్యామ్స్ లేవు. నది ప్రవహించేటప్పుడే, నది ఎప్పుడైతే పొంగి పొర్లుతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడటమే కాదు, ముఖ్యంగా నైలు నది పరివాహక ప్రాంతాన్ని మనం చూస్తే, నైలు నది ఎప్పుడు పొంగుతుందో అని ఎదురు చూసడానికి ముందు ఏం చేసేవాళ్ళంటే కాలువలు లోతుగా త్రవ్వుకునేవాడు. ఈ కాలువలు తీసుకెళ్ళి పెద్ద పెద్ద చెరువులోకి కలిపేవాడు. ఆ చెరువుల నుండి చిన్న చిన్న కాలువలు తవ్వుకొని పొలాలకు తీసుకెళ్ళేవాడు. ఎప్పుడైతే నైలు నది వరద వచ్చేస్తుందో, ఆ ప్రవాహం యొక్క లెవెల్ పెరిగిపోతుంది కదా, అప్పుడు వీళ్ళు త్రవ్వుకున్న కాలువల్లోనికి నీరు వెళ్ళిపోతుంది. అవి తర్వాత పెద్ద పెద్ద రిజర్వాయర్స్, పెద్ద పెద్ద చెరువులు నింపుకుంటారు. ఆ చెరువుల నుండి చిన్న చిన్న కాలువల ద్వారా పంట భూమికి తీసుకెళ్తారు. నది పొంగినప్పుడు చూసుకుందాం లేవయ్యా, ఆ కాలం అప్పుడు తవ్వుకుందాం అనేటువంటి బుద్ధిహీనుడు ఉంటే పంటలు పండుతాయండి. కనుక ముందుగా మనం సిద్ధపరచుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఓడలు పెద్ద పెద్ద నదులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వ్యాపారస్తులు ఏం చేస్తారో తెలుసా? ఏం బొగ్గు వస్తుందో లేకపోతే ఏమైనటువంటి వస్తువులు వస్తాయో వాటిని కొనుక్కోవడానికి, వాటిని దిగుమతి చేసుకోవడానికి, ఆ ఓడ ఆగడానికి, ఆగిన తర్వాత దాంట్లో సామాన్లు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆ ఏర్పాట్లు, ఆ స్థలమంతటి సిద్ధపరచుకుంటారు. ప్రియులారా, ఆ రీతిగా నీవు నేను సిద్ధపరచుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. పంట కోతకొచ్చింది. ధాన్యమును నిల్వ చేసుకోవడానికి ఏం చేస్తాడు? ఇంతకు ముందర ధాన్యాన్ని అమ్మి వేసుకుంటాడు రైతు. ఆ ధాన్యపు కొట్లు ఖాళీ చేసుకుంటాడు. అంతేకాదు, ఇంకా విస్తారంగా ధాన్యం వస్తుందంటే క్రొత్త ధాన్యపు కొట్లు కట్టుకుంటాడు. మరి పంటను రిసీవ్ చేసుకోవడానికి, దాన్ని తీసుకొచ్చుకోవడానికి ధాన్యపు కొట్లు సిద్ధపరచుకోవడం లేదా ప్రియులారా? ఆ రీతిగా మనం కూడా విశ్వాసముతో మనము పని చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. మనము పని చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఆ మాటని మనం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, నీ గుడారపు స్థలమును విశాలపరచము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగ్గొట్టుము, కుడివైపునకును ఎడమవైపును వ్యాపించదవు, నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొను, పాడైన పట్టణంలో నివాస స్థలములుగా చేయును. పిల్లరా, గుడారపు స్థలాన్ని విశాలపరచుకోవాలి, తెరలను నిరాటంగా సాగనివ్వాలి, తాళను పొడుగు చేయాలి, మేకలను దిగ్గొట్టాలి, కుడివైపునకును ఎడమవైపును వ్యాపించదవు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అప్పుడు విశాలపరుచుకుందాం లేవయ్యా, దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు చూసుకుందాం లేవయ్యా, అప్పుడు కదా ఎక్స్టెన్షన్ చేసుకునేది అని అనుకుంటా ఉంటాం. విశ్వాసముతో దేవుడు ఆశీర్వాదం ఇవ్వనంటున్నాడు. దానికి ఆధారం ఏంటి? దేవుని యొక్క వాగ్దానము. దేవుని యొక్క ఆశీర్వాదం మార్గం ఏంటి? ఆయన యొక్క వాగ్దానము.
ఆయన వాగ్దానము మనము తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం మన సొంతమవుతుంది. మన సొంతమవుతుంది. 20 ఏళ్ల క్రితము 1000 మంది ఉన్నవారు ఇప్పుడు 2000 మంది అవ్వలేదా? 2000 మంది ఉన్నవారు 5000 మంది అవ్వలేదా? ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మనం విశాలపరచుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు మనము అందుకొనున్నట్లుగా మనము మన హృదయాలను విశాలపరచుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం ఈ మాట చూస్తున్నాం. 6వ అధ్యాయము 11 నుండి 13వ వచనంలో మనము ఈ మాట చదువుతూ ఉంటున్నాం. 2వ కొరింథీ 6:11 నుండి, ఓ కొరింథీయులారా, హరమర లేకుండా మీతో మాటలాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమైనలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమైనది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరు మీ హృదయములను విశాలపరచుకొనడి. హృదయాలు విశాలపరచుకుంటే పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చేత మనం నింపబడుతూ ఉంటాం. చాలెబ్బా, ఈరుకుంటే చాలే, ఈ విధంగా చాలే, ఇంకెందుకు విశాలపరుచుకునేది అని అనుకోవద్దు. అంతేకాదు, మనము సిద్ధపరచుకునేది ఏదో కొంచెంగా ఉండకూడదు. ఈ లోయ యందు చాలా గోతులను త్రవ్వించుడి. చాలానా? 1, 2 కాదు. చాలాసార్లు 1 చాలే, 2 చాలే అనుకుంటా ఉంటాం. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి. ఎందుకు? దేవుడు మనుషుడు ఇచ్చినట్టుగా ఇవ్వడు. ఆయన తన యొక్క ఐశ్వర్యము చొప్పునిస్తాడు. ఆయన మనకి ఇచ్చడం ద్వారా ఆయన పేదవాడు కాడు. ఆయన మనకి ఇవ్వకపోవడం ద్వారా ఆయన ఐశ్వర్యం పెరగదు. కనుక ఆయన ఇచ్చటలో ధారాళత గలవాడు. మనం అనుభవించడానికి సమస్తమును ధారాళముగా అనుగ్రహించే దేవుడు. సమస్తమైన మంచి ఈవియు పరసంబంధమైనదై జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది. కనుక ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం తీసుకోవడానికి సిద్ధంగా లేము. ఒకసారి ఒక దైవజనుడికి దర్శనం కలిగింది. తను పరలోకానికి పోయినట్లుగా పరలోకంలో అన్నీ కూడా చూపిస్తూ ఉంటున్నాడు దూత. చూపిస్తూ ఉంటే అక్కడ పరలోకంలో పెద్ద పెద్ద గోడౌన్స్ కనపడ్డాయంట. ఇదేందయ్యా, మాకు భూమి మీదంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెద్ద పెద్ద గోడౌన్స్ ధాన్యం నిల్వ చేస్తారు, పరలోకంలో కూడా నిల్వ చేయడం అవసరం ఏముందయ్యా అని అడిగా అంట. కాదులేరా అని తీసుకెళ్ళి లోపలికి పోయి చూపించా అంట. ఇవన్నీ చూసావా? ఇవి దేవుడు భూలోకంలో ఉండే తన పరిశుద్ధులకు బహుమానములుగా ఈవిగా ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచించిదే. వాడు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు కనుక అవన్నీ ఇక్కడ గోడంలో, ఈ గోదాముల్లో దాచిపెట్టాల్సి వచ్చింది, గోడౌన్లో ఉండిపోయినాయి. అట్లయితే నాకు కూడా ఏమైనా ఉన్నాయా? అవునయ్యా, నీ దేశమో, నీ ఇనిషియల్ ఇండియా ఐ, నీ రాష్ట్రము ఏపీ, నీ జిల్లా గుంటూరు IAPG గుంటూరు. కనుక ఈ గుంటూరు అక్కడికి పోదాం పద. లైబ్రరీలో మీరు బుక్ చూస్తే ఆ రీతిగా టైటిల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీది ఏది, మీ పేట ఏంటిది? పట్టాపురం P. చూడు 3వ లైన్ 3 P3. చూడు, నీ పేరు చూసుకో. ఎన్ని బహుమానాలు వెనక్కి తిరిగి వచ్చినాయో తెలుసా? దేవుడు సిద్ధపరిచాడు, కానీ నువ్వు స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా లేవు. కనుక అవన్నీ వెనక్కి వచ్చేసినాయ్యా, అవి అక్కడ ఉండిపోయినాయ్యా. అవును ప్రియులారా, దేవుడు తన యొక్క సర్వ సమృద్ధిని బట్టి ఆయన మనలను సమృద్ధిగా ఇచ్చడం కొరకై, మనకు సమృద్ధిగా ఇచ్చడం కొరకై ఆయన కోరుతూ ఉండగా, మనమైతే ఆయన యొక్క ఆశీర్వాద ఫలమును స్వీకరించడానికి సిద్ధముగా లేని వారిగా ఉంటూ ఉన్నాము. సమస్త విధములైన ఆయన కృపను 2 కొరింథీ 9:8 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సర్వసమృద్ధి, సమస్త విధములైన కృపను విస్తరింపచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే మనం వాటిని స్వీకరించడానికి మనం సిద్ధంగా లేని వారిగా ఉంటూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి ఆశించిన హోలీ కవచ్యూస్నెస్,
మామూలుగా దేవుని వాక్యం చెప్తుంది, కోవెట్ నాట్, నీ పొరుగువానిది ఏది ఆశింపవద్దు. అయితే దేవుని దగ్గర నుండి ఎంతైనా ఆశించు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ ఎక్స్ప్లాయిట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని దైవజనుడైనటువంటి విలియం కేరీ చెప్పాడు. దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని నిర్వర్తించు. ప్రియులారా, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము తీసుకోవడానికి సిద్ధపరచుకోవాలి విస్తారముగా. ప్రభువా 10 ఆత్మలు జాలయ్యా, అది మన యొక్క ప్రార్థన. 10, 100, 1000 ఆ రీతిగా మనము దేవుని యొద్ద నుండి అడగవలసిన వారిగా ఉంటున్నాం. ప్రియులారా, ఈ లోయ యందు చాలా గోతులను త్రవ్వించుడి. ఎప్పుడు? 1 నెల తర్వాత కాదు, 3 నెలల తర్వాత కాదు, ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు. ఈ 3 అక్షరాలు ఇప్పుడు. అదే ఇంగ్లీష్లో కూడా NOW, నౌ నౌ నౌ. రక్షణ పొందని పాపి విషయంలో ప్రభు అంటున్నాడు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్, నౌ ఈస్ ద యాక్సెప్టెడ్ టైం. రక్షించబడిన వ్యక్తి విషయంలో కూడా నౌ ఈస్ ద టైమ్ టు వర్క్, నౌ ఈస్ ద టైమ్ టు వర్క్. నా కుమారుడా, నేడు నీవు పోయి నా ద్రాక్ష తోటలో పనిచేయి. నా టుమారో, దట్ ఈస్ ఎ డెవిలిష్ వర్డ్. టుమారో అనేటువంటిది డెవిలిష్ వర్డ్, దయ్యం చెప్పే పని అది, రేపు అనేటువంటిది. దేవుడు అంటున్నాడు ఇప్పుడే, ఇప్పుడే. కనుక ఎట్ వన్స్ మనం వెంటనే ఆ పని చేయవలసిన వారిగా ఉంటున్నాం. ప్రియులారా, మరి దేవుని యొక్క పనిలో చురుకుదనము, సోమరితనానికి దేవుని దగ్గర చోటు లేదు. ఆయన సోమరి వాళ్ళని ఆశీర్వదించడు. ఆయన దేవుడు ఎవరైతే కష్టపడి పని చేసేవారిగా ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఎప్పుడు పని చేస్తున్నాడు, మనము కూడా పని చేయాలి. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నా తండ్రి ఇప్పటి వరకు నువ్వు పని చేయిస్తున్నాడు, నేను పని చేయిస్తున్నాను. ఆయన పని చేసేవాడు. కనుక మనం కూడా పని చేయవలసిన వారిగా ఉంటున్నాం. సోమరితనం మనకు దేవుని దగ్గర చోటు లేదు. నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తి లోపము లేకుండా చేయమని దేవుడు అంటున్నాడు. నీ పూర్ణ శక్తితో మనం చేయవలసిన వారిగా ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఎప్పుడైతే మనము ప్రయాసపడడానికి సిద్ధముగా ఉంటామో, సిద్ధపడతామో, దేవుడు తన ఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధపడేవాడిగా ఉంటున్నాడు, సిద్ధపడుతూ ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు కొరింథీయులకు రాస్తూ, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, దేవుడు వృద్ధి కలగజేసెను. ఇది మానవుని యొక్క పని. ఏంటంటే నాటవలసిన పని, నీరు పోయవలసిన పని మానవుని యొక్క కర్తవ్యం. దేవుని యొక్క విధి, దేవుని యొక్క కర్తవ్యం ఏంటంటే వృద్ధి కలగ చేయవాడు. ఆయన వృద్ధి కలగ చేయవాడు. నీవు నాటకపోతే, విత్తులు వేయ కాలం అంటే విత్తనములు వేసే కాలమున సోమరి వాడు దునడు. కోత కాలంలో వానికి ఏమీయో దొరకదు, వానికి ఏమీయో దొరకదు. అందరూ పంట కోసుకుంటూ ఉంటే వాడు గడ్డి కోసుకోవాల్సిందే, ముళ్ళ చెట్లు నరుక్కోవాల్సిందే, దురదగొని చెట్లు తెచ్చుకోవాల్సిందే. కనుక కోత కోయి కాలము, పనిచేయు కాలం ఇది. ఇది స్వార్థ కొరకైన ద్వారములు తెరవబడిన దినాలు ఇవి. కనుక మనం పని చేయడానికి సిద్ధపడితే ప్రభు మనను అభివృద్ధి పరిచేవాడు. కనుక ఈ రీతిగా మనము ప్రియులారా, మనకి ఇవ్వబడిన పనిని చేయొచ్చు. సండే స్కూల్ టీచర్గా ఉన్నావా? ఆ పనిని కష్టపడి చేయి. ప్రతి బిడ్డ కూడా రక్షణ పొందాలని ప్రార్థన చేయి. ప్రతి బిడ్డ ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని ప్రార్థన చేయి. ఆ రీతిగా వారికి దేవుని వాక్యంతో బోధించు. దేవుని వాక్యాన్ని వారికి బోధించు. మీ ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారా? బంధువుల పిల్లలు ఉన్నారా? అవకాశం దొరికిన కొలది వారికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తురా. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అంత గొప్పది. పత్రికలు ఇవ్వాలనుకుంటున్నావా? అనేకులకు ప్రార్థించి ఆ పత్రికలు అందజేయి. ఒక్కొక్కరు వారు ఆ పత్రికలు చదివి రక్షించబడతారు. ప్రభు కార్యం చేసేవాడు.
నీ పని పత్రికలు పంచి వారు వాక్యం చదివేటట్లుగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వారు శ్రద్ధగా చదవగలిగినట్లుగా మనం చేయవలసిన బాధ్యత మనదై ఉంటుంది ప్రియులారా. మరి వ్యక్తిగతంగా ఒక్కొక్క మనిషితో సంభాషణ ద్వారా సువార్త చెప్పే పరిచర్య ఉన్నదా? నమ్మకంగా చేయి. ప్రభు కార్యం చేస్తాడు, ప్రభు రక్షిస్తాడు వారిని, ప్రభు అని రక్షిస్తాడు ప్రియులారా. ఈ రీతిగా ఏ పని అయినా సరే, పాటలు పాడే పరిచర్య ఉందా? పాడు, శక్తితో పాడు. ఆ పాటకు ఆకర్షించబడతారు కొంతమంది. సువార్త వాక్యం చెప్తే పరిచర్య చెప్పు, వాక్యం చెప్పు, వెనకాడవద్దు, వెనుకకు తీయవద్దు. నీవు నీ పని చేసినట్లయితే, చాలా గోతులను నువ్వు త్రవించినట్లయితే, వెంటనే 3 రాజులు విధేయత చూపించారు. తమ సైన్యాన్ని ఉపయోగించి ఆ గోతులు త్రవించారు. మరుసటి ఉదయకాల నైవేద్యం అర్పించే సమయంలో యెరూషలేము దేవాలయములో ఉదయం 9 గంటలకు ఉదయకాల నైవేద్యం అర్పిస్తూ ఉండగా ఏదోము ప్రాంతం నుండి నీళ్ళు వచ్చేసి, ఏదోము వైపు నుండి నీళ్ళు వచ్చేసి ఆ గుంటలన్నీ నీళ్లతో నింపబడ్డాయి. ప్రియులారా, నిశ్చయముగా దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఆత్మ బలముతో మనం నింపుటకు ఆయన శక్తిమంతుడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. దేవుడు ఏ రీతిగా చేయాలో నువ్వెప్పుడు కూడా దేవునికి డిక్టేట్ చేయవద్దు. ప్రభువా ఈ రీతిగా చేయి నాయన, ప్రభువా నీ చేయి పెట్టిన ఆయన, ప్రభువా నీ రక్తాన్ని ప్రోక్షించిన ఆయన, ప్రభువా నీ చేయి పెట్టి లేవనెత్తున ఆయన. ఆ రీతిగా మనం ప్రభు చెప్తా ఉంటాం. వాడికి రోగంలో ఉన్నాడు, కావాల్సింది స్వస్థ, ప్రభువా వారిని స్వస్థపరచు. ఏలియా దినాల్లో ఏలియా వర్షం కొరకు ప్రార్థన చేశాడు. చిన్న మేఘం కనపడింది, ఆ తర్వాత కారు మేఘం కమ్మింది, ఆ తర్వాత విస్తారమైన వర్షం వచ్చేటువంటి శబ్దం వచ్చింది, మోపైన వాన కురిసింది, వాగులు వంకలన్నీ కూడా నీళ్లతో ప్రవహించినాయి. ఏలియా దినాలు ఆ రీతిగా చేసావు ప్రభువా, ఇప్పుడు కూడా ఆ రీతిగా చెయ్యి అని అంటాం మనం. ఇక్కడ ఎలీషా దినాలు ఆ రీతిగా జరగడం వల్ల గాలి లేదు, వర్షం లేదు, కానీ ఈ లోయ నీళ్లతో నింపబడుతుంది. దేవుడు ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క వ్యక్తి విషయంలో, ఒక్కొక్క స్థానిక సంఘ విషయంలో, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధానంలో ఆయన పని చేసేవాడు. కనుక ఈ రీతిగా చెయ్యి దేవా అని చెప్పవద్దు. దేవుడు పని చేసే విధానములో అనేకములుగా ఉంటున్నాయి. ఇట్ ఈస్ హిస్ సోవరెన్ విల్. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన తన సార్వభౌమాధికార అధికారాన్ని బట్టి తన ఇచ్చ వచ్చినట్లుగా కార్యాలు జరిగిస్తాడు. సోవరెన్ విల్లే కాదు, సోవర్నిటీయే కాదు, ఆయన ఇచ్చినటువంటిది ఏది కూడా సంపూర్ణంగా సమృద్ధిలో ఉంటుంది, సఫిషియెంట్గా ఉంటుంది. ఆ రీతిగా దేవుడు చేయనట్లు నువ్వు ఎప్పుడు కూడా దేవునికి డిక్టేట్ చేయబాక. అనేకసార్లు మన ప్రార్థనలో ఉన్న లోపం ఏంటంటే, ఇట్లా చేయి ప్రభు, అట్లా చేయి ప్రభు, అది చేయి ప్రభు అట్లా అంటాం. ప్రభు నా అవసరత ఇది నాయన, నా అవసరత ఇది నాయన, నా అవసరత తీర్చు. అది నీ పని. ఎలా చేయాలో అది ఆయన ఇష్టం, ఏ రీతిగానే చేస్తాడు. అనేకసార్లు దేవుడు నువ్వు అనుకున్నట్లుగా చేయలేదు కాబట్టి ఇది దేవుడు చేసింది కాదనుకుంటున్నావు, పొరపాటు అది. అంతేకాదు, ప్రవక్త నాడు లోయ నీళ్లతో నింపబడుతుంది, మీరు, మీ సైనికులు, మీ పశువులు, మీ యొక్క మందలు అన్ని త్రాగి తృప్తి చెందుతాయి. ఇది యెహోవా దృష్టికి అల్పమే. అయితే ఏమన్నది ఇంకా, మోయాబీలను మీరు జయిస్తారు. కనుక దేవుడు ఈరోజు మన యొక్క అవసరత తీర్చి అంతటితో ఆగిపోడండి. ఆ తర్వాత దినాల్లో ఏం అవసరత ఉన్నదో ఆ శ్రేష్టమైన వాటి కొరకు, ఘనమైన పని కొరకై, గొప్ప గొప్ప వాటి కొరకై మనను సిద్ధపరిచేటువంటి ప్రభు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దినం చేసిన కార్యం ఇంతటితో ముగించబడదు. ఇది ఈ కార్యము ద్వారా భవిష్యత్తులో జరిగేటువంటి కార్యములకు అవసరమైనటువంటిది ఇక్కడే ఉంటుంది. ఆ రీతిగా మోయాబు సైన్యం ఆ నీళ్లు చూసినప్పుడు అవి రక్తంగా కనబడ్డాయి. పరిగెత్తుకుంటూ వచ్చారు, దొరికిపోయారు, ఓడిపోయారు. దేవుడు వారికి విజయాన్ని కలగజేశాడు. మోయాబీల సైన్యం, మోయాబు అనేది పాపము. ప్రియులారా, విశ్వాసికి జీవితంలో ఉన్న పాపం మీద విజయం ఇచ్చేవాడు. దప్పికి తీర్చడమే కాదు, ఆయన సంఘంలోకి వచ్చాడు, తప్పుడు బోధల నుంచి కాపాడేవాడు ఆయన. అబద్ధ ప్రవక్తల యొక్క చేతుల్లో నుంచి మనల్ని కాపాడేవాడు ఆయన. లోక సంబంధమైనటువంటి భ్రష్టత్వము మనలోనికి ప్రవేశించకూడనట్లుగా ఆయన మనం భద్రపరిచి కాపాడేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి.
ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలను వింటున్నావా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆశీర్వదించగోరుతున్నాడు. నీకు ఈ ఆశీర్వాదం కావాలంటే మొట్టమొదటిగా నువ్వు యేసు ప్రభుని ఎద్దుకు వచ్చి నీ పాపం ఒప్పుకోవాలి. యేసు ప్రభువా, నేను పాపిని. నేను కూడా 45 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఎద్దుకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు అని అడిగాను. ఆ కనికరం గల ప్రభువు నన్ను క్షమించాడు, నన్ను రక్షించాడు, నన్ను క్రొత్త వ్యక్తిగా చేశాడు. ఇది ఏ రీతిగా జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన చేస్తాడంతే. నీవు నీ పాపం ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు. ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. రక్షించబడిన విశ్వాసమైన సహోదరుడా, సహోదరి, ఈనాడు ప్రభు అనుదినం మనల్ని శక్తిమంతులుగా చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉండడమే కాదు, ఆయన తన యొక్క రెండవ రాకడ కొరకై మనను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దినదినము ప్రభు మనలను తన ఆత్మ ద్వారా తన పోలికలోనికి మారుస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను ఉన్నట్లుగానే చూడబోతున్నాం. ఆయన వలె ఆయనను పోలి ఉండబోతూ ఉంటున్నాం. ఇది మన నిరీక్షణ. ఇది పరిశుద్ధాత్మని కార్యము. ఆయన నీలో నాలో దినదినము మనను రూపాంతరం చెందిస్తూ ఉంటున్నాడు. దినదినము తన సారూప్యంలోనే తీసుకొస్తున్నాడు. దినదినము కూడా మనను తన రాకడ కొరకై సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కనుక అది ఏ రీతిగా జరుగుతుంది, ఏ రీతిగా నేను మార్పు చెందుతానో అది నీ పని కాదు, అది ఆయన కార్యము. దినదినం ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థనలో మోకరించి, ఆయన యొక్క దీవెన దయ కొరకు వేడుకుంటూ, ఆయన యొక్క ప్రేమల గురించి సాక్ష్యం ఇస్తూ ఉండు. యేసు ప్రభు నీ హృదయంలో ఏ కార్యం చేశాడో, ఆయన ఈ ప్రేమామయుడు నీకేమి చేశాడు, దాని గురించి సాక్ష్యం చెప్తురా. నీవు సిద్ధపరచబడతాం. ఆ మహిమగల రాజ్యం కొరకై మనం ఎత్తబడతాం. ప్రియమైన దేవుడు, సహోదరుడా, సహోదరి, కృపగల దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి పరిశుద్ధిని ఆశీర్వదించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, మీకు స్తోత్రములు. మీ జీవవాక్యం కొరకే మీకు వందనములు. మీ ఆత్మతో మమ్మల్ని నింపి, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి, మిమ్మల్ని మహింపరిచే జీవితము, మహిమగల రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి కృపను మాకు అనుగ్రహించు. యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.